ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మన అంశము ఇతరులను క్రీస్తు వైపుకు ఆకర్షించడం ఎలా. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు ఒకసారి చదువుతున్నాను, వినండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఈ వచన భాగాన్ని బట్టి దేవుని నామం ఘనపరచబడునుగాక. భారతదేశంలో కొంతమంది గొప్ప వారు యేసు ప్రభువుని గురించి గొప్ప విషయాలు మాట్లాడారు. ఉదాహరణకి మహాత్మా గాంధీ, ఐ లైక్ యువర్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ యువర్ క్రిస్టియానిటీ అన్నాడు. మహాత్మా గాంధీకి యేసుక్రీస్తు అంటే ఇష్టమే, కానీ క్రైస్తవులు అంటేనే ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు అని అన్నాడు, అతను క్రైస్తవునిగా మారలేదు. యేసుప్రభు అంటే ఇష్టమే. మరి ఇలాగున స్వామి వివేకానంద యేసుప్రభు గురించి గొప్ప సంగతులు మాట్లాడాడు. రామకృష్ణ పరమహంస బైబిల్లో విషయాలు చదువుతూ చాలా మంచి సంగతులు చెప్పారు. కానీ వీళ్ళెవరూ క్రైస్తవులు కాలేదు. కానీ యేసుక్రీస్తు గురించి మాత్రం గొప్ప సంగతులే చెప్పారు. యేసుక్రీస్తు ఇంత గొప్పవాడు అని చెప్పారు, కానీ వాళ్ళైతే క్రైస్తవంలోనికి రావడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటి? మహాత్మా గాంధీ నేరుగా చెప్పాడు, ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్ ఆర్ క్రిస్టియానిటీ అని చెప్పాడు. యేసు అంటే ఇష్టమే, యేసుక్రీస్తు అంటే ఇష్టమే. ఇలాగన చాలామంది యేసుక్రీస్తును ఇష్టపడుతున్నారు, కానీ యేసుక్రీస్తు అంటే ఇష్టమే, కానీ క్రైస్తవులుగా మారడానికి ఇష్టపడటం లేదు. ఏమైంది వాళ్ళకి? ఎందుకు మారట్లేదు? ఇప్పుడు స్వాతంత్రం రాకముందు క్రిస్టియానిటీ భారతదేశంలో 2.3% క్రిస్టియానిటీ ఉంది. ఇప్పుడు మనకు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1947 ముందు అప్పుడు క్రిస్టియానిటీ ఎంత ఉంది అని అంటే భారతదేశంలో 2.3 ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం వచ్చింది, రాజ్యాంగ హక్కులు వచ్చాయి, ఇందులో రిజర్వేషన్లు వచ్చాయి. కాబట్టి క్రిస్టియన్స్ ఇంత శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళకి 1% రిజర్వేషన్ ఇద్దామని క్రిస్టియన్స్కి 1% రిజర్వేషన్ కూడా ప్రభుత్వం అమల్లో చేస్తుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా. స్వాతంత్రం రాకముందు 2.3% క్రిస్టియానిటీ ఉంది. మరి ఇప్పుడు ఎంత ఉంది? స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 75 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు ఎంత ఉంది? వాట్ ఈస్ ద క్రిస్టియన్ పర్సంటేజ్ ఇన్ ఇండియా అని గూగుల్ కొడితే 2.3 చూపిస్తుంది. 75 సంవత్సరాల క్రితం 2.3 ఉంది, ఇప్పుడు కూడా 2.3నే ఉంది. మరి ఎందుకు ఇది పెరగలేదు? ఈరోజు అంశంలో మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు ప్రజలు రావలేదు? క్రైస్తవంలోకి ఎందుకు ప్రజలు ఆకర్షించబడలేదు? కారణం ఏంటి? మరి 75 సంవత్సరాలుగా పరిచర్య జరగలేదా? సేవ జరగలేదా? స్వార్థ ప్రకటన జరగలేదా? సేవకులు కష్టపడలేదా మరి 75 సంవత్సరాలుగా?
కష్టపడ్డారు, అయినా క్రైస్తవంలోనికి ప్రజలు రావడానికి ఇష్టపడలేదు. ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం నిజం నిజం. భక్తి పేరట కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ క్రిస్టియానిటీ నంబర్స్ మాత్రం పెరగలేదు. ఇతరులు యేసుక్రీస్తు వైపుకు రావడానికి ఇష్టపడటం లేదు. క్రైస్తవుల్లోనికి ఇతరులని ఆకర్షించడానికి లేదా యేసుక్రీస్తు వైపునకి ఇతరులని ఆకర్షించడానికి చాలా చాలా ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నారు. కరపత్రాలు, సువార్త కూటాలు, బహిరంగ సభలు, ఇక ఆ ప్రయత్నాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఒక రకంగా చూస్తే సేవకులు ఖర్చు పెడుతున్నారు, ఖర్చు అవుతున్నారు. కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఎవ్వరూ ఖాళీగా లేరు. ఎంత ప్రయాసపడాలో, ఎంత కన్నీరు గార్చాలో, ఎంత భారంతో కన్నీటి ప్రార్థనలు చేయాలో, ఎంత ఖర్చు పెట్టాలో స్థాయికి మించి చేస్తూ ఉన్నారు పరిచర్య. కానీ కొత్త వాళ్ళు మాత్రం రావట్లేదు. అసలు ఈ రోజుల్లో ఇంకా దయనీయంగా పరిస్థితి ఎలాగుందంటే, కొత్త సంఘాలు వస్తున్నాయి. సంఘం మొన్న 3 ఉన్నాయి ఈ ఊరిలో, ఇప్పుడు 4 ఉంటున్నాయి. ఇంకొంతకాలంకి 5 అవుతాయి, కానీ పర్సంటేజ్ మాత్రం పెరగదు. ఇక్కడి నుంచి ఇద్దరు, అక్కడి నుంచి ఇద్దరు, అక్కడి నుంచి ఇద్దరు పోయి కొత్తది ఏర్పడుతుంది ఇప్పుడు సంఘాల్లో. జరిగేది అదేనా? కొత్త వాళ్ళు లేరి. అయితే మీరు అనొచ్చు, అయ్యా రికార్డ్ పరంగా చాలామంది ఉంటారు, 2.3 ఉండొచ్చు, కానీ రికార్డులో నమోదు కాకుండా చాలామంది ఉన్నారు అని మీరు అనొచ్చు. మరి స్వతంత్రం రాకముందు 2.3 ఉంది కదా, ఆ రోజుల్లో రికార్డుల్లో లేకుండా భక్తి చేసేవాళ్ళు లేరా? ఉంటారా? ఉండరా? ఉండొచ్చు కదా కదా అందరు రికార్డులు ఆ రోజుల్లో అందరు రికార్డులలో ఎక్కి ఉన్నారా? సేమ్ పరిస్థితి ఈరోజు ఉంటుంది. ఆ రోజుల్లో కూడా రికార్డులో 2.3 చూపించినా రికార్డులో ఎక్కకుండా చాలామంది క్రైస్తవులకి యేసుక్రీస్తుని ఇష్టపడి ప్రార్థనలకు వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏమవుతుంది అసలు, ప్రాబ్లం ఏంటి? ఇతరులు యేసుక్రీస్తు వైపుకి రావడానికి ఎందుకు ఇష్టపడలేదు? ఎందుకు మొగ్గు చూపట్లేదు? మహాత్మా గాంధీ లాంటి వారు, వివేకానందులు లాంటి వారు, రామకృష్ణులు లాంటి వారు యేసుక్రీస్తుని ఎంతో ఇష్టపడ్డారు, ఆయన గొప్పవాడని చెప్పుకున్నారు. కానీ రాలేకపోతున్నాము. కారణం ఏంటంటే ఆయన కాదు, క్రైస్తవులు అని అంటున్నారు, నేరుగా చెప్పేస్తున్నారు. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే యేసుక్రీస్తులో లేదు ప్రాబ్లం. ఎవరిలో ఉందంట? క్రైస్తవుల్లో ఉంది ప్రాబ్లం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో 35వ వచనంలో చెప్పిన మాట, 34, 35 మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఇతరులు దేవుని వైపునకు ఆకర్షితులు అవ్వాలంటే, ఇతరులు యేసుక్రీస్తు వైపునకు ఆకర్షితులు ఈ రక్షణలోకి రావాలి అని అంటే, శిష్యులకు చెప్తున్న మాట, నేను వెళ్తున్నాను, ఇక నా పరిచర్య ముగించుకొని నేను వెళ్తున్నాను, ఇక మిమ్మల్ని ఇక్కడ ఉంచుతాను. 34, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు. అందరూ తెలుసుకుంటారు. మీరు నా శిష్యులు అని ఎలా తెలుసుకుంటారు అని అంటే, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉంటే అది చూచిన వారు, ఓ వీళ్ళు యేసుక్రీస్తు శిష్యులు అని తెలుసుకుంటారు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఎందుకు క్రైస్తవంలోకి రాలేకపోయాడు? రావడానికి ఇష్టపడలేదు ఆయన.
ఆయన ప్రాబ్లం యేసుక్రీస్తు కాదు, ఆయన ప్రాబ్లం క్రైస్తవులు. ఏంటి ఆయన ప్రాబ్లం అంటే క్రైస్తవులు. ఎందుకు క్రైస్తవులు అని అంటే వీళ్ళు యేసుప్రభు చెప్పినట్టే ఒకరిని ఒకరు ప్రేమించుకునేటట్టే గనక అయితే, ప్రభువారు చెప్పినట్టుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకునేవారే గనక అయితే అది చూసిన వాళ్ళు నా శిష్యులు అని గుర్తిస్తారు, నా దగ్గరికి వస్తారు. అంతేగా చెప్పింది, నా శిష్యులు అని గుర్తిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఒకరినొకరు కీచులు ఆడుకునే వాళ్ళు, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకునే వాళ్ళు అనుకోండి, అవతల వాళ్ళు ఇష్టపడటం లేదు. అంతేగా, అర్థం చేసుకోండి. ఎందుకయ్యా ఇతరులు యేసుక్రీస్తులోనికి రాలేకపోతున్నారంటే కారణం యేసు ప్రభు కానే కాదు, కేవలం ఆయనను వెంబడించేటువంటి క్రైస్తవులే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ప్రభువారు వాళ్ళకి సూటిగా ఏం చెప్పాడంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకునండి, అది చూచిన వాళ్ళకి అర్థమైంది నా సంగతి అని అన్నాడు. అది లోపించింది స్థానిక సంఘంలో. యేసుప్రభు ఏర్పాటు చేసినటువంటి సంఘము అట్టి ప్రేమను కొనసాగించింది, అట్టి ప్రేమని కొనసాగించింది. అపోస్తల కార్యము 2వ అధ్యాయము, అక్కడ ప్రారంభ సంఘం ఏర్పడింది. పేతురు ప్రసంగం చేశాడు, 3000 మంది సంఘస్థులయ్యారు. వారు అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటయందు ఎడతెగక ఉన్నారు. 43 నుంచి చదువుతాం. అప్పుడు ప్రతివానికి నీ భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యాలు సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగినాయి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పుగా కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతో నిష్కపటంతో ఆహారాన్ని పుచ్చుకుంటున్నారు. సంఘం ఎలాగుందో ఆదిమ సంఘం వ్యవహరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులకు ఏదైతే చెప్పాడో అది పాటిస్తున్నారు వాళ్ళు అని ఆ సంఘం గురించి చదివితే అర్థమైంది. మీకు అర్థమైందా? వాళ్ళు 3000 మంది సంఘస్థులయ్యారు. వారు ఎలాగున్నారు అని అంటే ఒక స్టాండర్డ్ మీద ఉన్నారు. అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరచటం, ప్రార్థన చేయడం స్టాండర్డ్స్లో ఉన్నారు. ఆ తర్వాత ప్రతివానికి భయం కలిగింది. ప్రతివానికి అంటే సంఘస్థులకే, బయట వాళ్ళకే? ప్రతివానికి భయం కలిగింది. వీళ్ళు ఇలాగ ఉండడాన్ని చూసి అవతల వాళ్ళకి కూడా భయం కలుగుద్ది. ఇంకా వీళ్ళల్లో దేవుడి కార్యాలు, ఆయన జరిగించే కార్యాలు చేస్తున్నాడు. వీళ్ళందరూ ఎలాగున్నారని అంటే విశ్వసించిన వారందరూ సమిష్టిగా ఉన్నారు. కలిగిందంతా కలిపేసుకొని ఉన్నారు. ఎలా కలిపేశారని అంటే చర స్థిర ఆస్తులను అమ్మేసి మొత్తం తెచ్చి ఒకచోట పెట్టుకున్నారు. ఎందుకు అనంటే అక్కర కలిగిన వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం. మీరు గమనించండి మాటలు. యేసుప్రభు ఏం చెప్పాడు శిష్యులకు వెళ్ళే ముందు? మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకునేవారే అయితే మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు. ఓకే, అది చేస్తున్నారు ఇక్కడ. ఒకరంటే ఒకరు ఎంత ప్రేమ చూడండి. ఎవరికైనా అక్కర కలిగింది అని అంటే ఇదిగో నేనిస్తా అని అక్కర కలిగిన వానికి పంచిపెడతా ఉన్నారు. ప్రజలందరి వలన దయ పొందారు. సంఘం ఎలాగుంది? ప్రజలందరి వలన దయ పొందారు. అంటే వీళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎలాంటి మాటలు మాట్లాడతారు? మహాత్మా గాంధీ లాంటి మాటలు మాట్లాడతారా ఈ సంఘం గురించి? అయితే
ఆలోచన చేయండి. ఈ సంఘం గురించి అయితే మహాత్మా గాంధీ అలాంటి మాటలు మాట్లాడతాడా? మాట్లాడు. ప్రభువారు చెప్పినటువంటి సంఘము, ప్రభువారు చెప్పినటువంటి ఆ ఆజ్ఞలు ఎలాగున్నాయో చూడండి. వాటిని ఫాలో చేసేటువంటి సంఘం ఎలాగుందో చూడండి. వాటిని అనుసరిస్తే ప్రభువారు చెప్పారు, మీరు వీటిని కనుక ఫాలో అవుతే మిగతా వాళ్ళు తెలుసుకుంటారు. ఇక్కడ 2 మాటలు, ప్రజలందరూ అందరి వలన వీళ్ళు దయపొందిన సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. క్రిస్టియన్స్ అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది. క్రిస్టియన్స్ అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది కాబట్టి మంచిగా వస్తారు, మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తులోనికి ఇతరులు రావాలంటే మనం ఏమేమో చేయాల్సిన పని లేదు. కేవలం స్థానిక సంఘ సభ్యులు ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఇతరులు యేసును గుర్తిస్తారు. అది కొరబడింది సమాజంలో. యేసు ప్రభు చాలాసార్లు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అని ప్రభువారు చెప్తే ఒకడు అడిగాడు, సరే ప్రేమించమని భలే చెప్తున్నావు కానీ ఇంతకీ నా పొరుగువారు అంటే ఎవరు అని అడిగాడు ఒకడు. అప్పుడు యేసు ప్రభువారు ఒక స్టోరీ చెప్పాడు. ఏంటి అని అంటే, ఏం చెప్పాడు అని అంటే, యెరూషలేము నుండి యెరికోకి ఒకడు దిగిపోతున్నాడు. వాడిని దొంగలు కొట్టేశారు. వాడు దారిన పడిపోయాడు. అప్పుడు ఒకడు వచ్చి ఆగి అతన్ని చూచి తన మీద జాలిపడి తన గాయాలు కట్టి తగినటువంటి పరిచర్యంతా చేసి అతన్ని తోడుకొని వెళ్ళి ఒక పూటకోను వాళ్ళ ఇంట్లో పెట్టి ఆ కావలసినటువంటి డబ్బు అక్కడ ఇచ్చి, ఇంకా ఏమైనా ఖర్చు పెడితే నేను మరలా వచ్చి ఇస్తానని చెప్పి వెళ్ళాడు కదా. దానికంటే ముందు 2 భక్తిపరులైన వాళ్ళు వెళ్ళారు కదా. మనకి స్టోరీ అంతా తెలుసు కాబట్టి అది అవసరం లేదు. వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళారు. ఇతను సమరయుడు అనేటువంటి సమరయుడు వెళ్ళి ఆ చేయాల్సిన పని అంతా చేశాడు. కాబట్టి ఏమవుతుంది అనంటే, ప్రేమ అనంటే ఏంటి అనంటే, వాని అక్కర కలిగినటువంటి వాని విషయంలో నీవు వెళ్ళి చెయ్యాల్సినటువంటి పని చేస్తే అది ప్రేమ. చాలామంది ప్రేమ అంటే ఇష్టం అనుకుంటారు కానీ ప్రేమ అంటే ఇష్టం కాదు. ప్రేమ అంటే అవతల వాని అక్కర విషయంలో మరలా తన నుండి ఏమీ రిప్లై కోరుకోకుండా మనకు చేయగలిగినంత చేయడమే అది ప్రేమ. నువ్వు కార్యం చేయకుండా నువ్వు ఎంత మాటలు మాట్లాడినా అది ప్రేమ కాదు. అగాపే అని అంటే ఇట్స్ ఏ లవ్ ఆఫ్ యాక్షన్. సమరయుడు అదే చేశాడు. ఇప్పుడు ఒక మాట మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం. కొరింథీయులకు రాసిన యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాలన్నమాట? మాటతోటి నాలుకతోటి కాదు ప్రేమ చూపేది, పని చేస్తే. క్రియతో ప్రేమింతము అంటే ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ వెళ్ళాలి. యేసుప్రభు వారు మిమ్మల్ని ఒకరినొకరు ప్రేమించుకోండి అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు అని అన్నాడు కదా. అంటే ప్రేమించుకోండి అని అంటే ఎలాగా? క్రియలతో. అది అర్థమవుతుందా? క్రియలతో కూడిన ప్రేమ. ప్రేమేం దేవుని పిల్లారా, దేవుని విషయాలు వేరే వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళ
కళ్ళకి కనపడాలి. ఇది వీళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఆదిమ సంఘం ఎలాగుంది? అవతల వాళ్ళకి అక్కర ఉంటే దాన్ని తీర్చడానికి వీళ్ళకి కలిగింది ఇచ్చేస్తున్నారు. అది చూసిన వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోతున్నారు. 3,000 మంది సంఘం ఉంది, అతి కొద్ది కాలంలోనే 5,000 అయింది. 5,000 ఎలాగైంది అని అంటే 5,000 విశ్వాసులు ఎవరు సువార్త చెప్పలా, ఆ పెద్దలే చెప్తున్నారు సువార్త. 5,000 అయింది. తర్వాత ఇంకా విస్తరించింది అని చూస్తాం. విశ్వాసులందరూ సువార్త మొదలుపెట్టింది ఎప్పుడు అని అంటే సంఘానికి శ్రమ వచ్చినప్పుడు. అప్పుడు సువార్త పని విశ్వాసులు అందరూ చేశారు. అప్పటిదాకా ఎవరు చేస్తూ వచ్చారు? పాస్టర్లే చేస్తున్నారు. ఈ రోజుల్లో చేసినట్టుగా పాస్టర్లే చేస్తున్నారు. కానీ సంఘం ఎలాగుంది? ఒకరినొకరు ప్రేమించుకుంటూ. ప్రేమ అంటే మరలా చెప్తున్నా, అది క్రియలలో చూపించేదే. కాబట్టి సంఘంలో ఇది కొరబడిన దానిని బట్టి ఇతరులు దేవుని దగ్గరికి రావట్లేదు అని అర్థం చేసుకోవాలి. కానీ ఇతరులని రాబట్టడానికి మనం చేస్తున్న పని సువార్త ప్రకటన చేస్తున్నాం, సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాం, కరపత్రాలు చేస్తున్నాం, చెబుతున్నాం, ప్రకటిస్తున్నాం, వినిపిస్తున్నాం. కానీ ప్రభువారు ఏం చెప్పింది? కనపరచండి, మీరు ప్రేమించుకుంటున్నారు ఒకరినొకరు అని కనపరచండి. అది చూచి అంటే కనపరచాలి కదా. క్రైస్తవ్యము ఎంత బలహీనమైన భక్తి చేస్తుందో అర్థం చేసుకోవాలి మనం. ఎందుకయ్యా ఇతరులు రావట్లేదు? ప్రభు గారు నేరుగా చెప్పాడు. మీరు చెప్పండి, ఏం చెప్పాడు నేరుగా? మీరు ఒకరినొకరు ప్రేమించుకునే వాళ్ళైతే అది చూసిన వాళ్ళు తెలుసుకుంటారు అని అన్నాడు. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఏమంటున్నారు? నాకు ఆయన అంటే ప్రభు అయితే ఇష్టమే, వీళ్ళంటే నేను ఇష్టం లేదు, కాబట్టి మీ దగ్గరికి నేను రాదలుచుకోలేదు అని అంటున్నాడు. ఎలా పెరుగుద్ది నంబరు? కాబట్టి ఈ కొత్త వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి అని అంటే సింపుల్గా చేయాల్సిన పని ఏంటి? స్థానిక సంఘ సభ్యులు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండడమే. అది ఒక్కటే మార్గం. ఒకసారి గోపాల్ రెడ్డి అని ఒక సేవకుడు, ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ తన విషయాలు చెప్తున్నాడు. ఏమన్నాడంటే, వాళ్ళ ఎదురుగా ఇంకో చర్చ్ ఉందంట. ఆ చర్చి వాళ్ళు సువార్త పని బాగా చేస్తారంట. సువార్త పని బాగా చేస్తూ ఉంటారు. కానీ ఆ సువార్త చేసే వాళ్ళ చర్చి కంటే వీళ్ళ చర్చికి ఎక్కువ మంది సభ్యులు వస్తూ ఉంటారంట. అప్పుడు వాళ్ళు వచ్చి, గోపాల్ రెడ్డి అన్న, నీకంటే మేము ఎక్కువ సువార్త పని చేస్తాం, కానీ మాకంటే మీ దగ్గరికి ఎక్కువ సభ్యులు వస్తూ ఉంటారు, ఎట్లా అన్నా, ఏంటి కిటుకు అని అడిగారంట. అప్పుడు ఏమన్నాడంట, ఏం లేదయ్యా, వచ్చిన వాళ్ళని మేము బాగా చూసుకుంటాం అన్నాడంట. వచ్చిన వాళ్ళని బాగా చూసుకుంటాం అంటే స్థానిక సంఘంలో ఒకరిని ఒకరు ఎంత ప్రేమగా ఉంటారో దాన్ని బట్టి కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు ఆటోమేటిక్గా. ఈయనేమి పరిగెత్తి చేయట్లా, కానీ పరిగెత్తి చేసే వాళ్ళ దగ్గరికి ఎవరు రావట్లేదు, కానీ బాగా చూసుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం సింపుల్గా అర్థమైపోతుంది కదా. కానీ స్థానిక సంఘంలో ఉండవలసిన ప్రేమ ఖచ్చితంగా ఉండి తీరాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చదువుదాం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము అని ఎరుగుదుము. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నవాడు క్రైస్తవుడైతే అతను ఆటోమేటిక్గా ఈ పని చేస్తాడు. అదే చెప్తున్నాడు. ఆ మాటలో ఉన్న మీనింగ్ అదే అర్థం చేసుకోవచ్చు. మనం సహోదరులను ప్రేమించుచున్నాము కాబట్టి ఇక మనం దాటుకున్న వాళ్ళమే.
కాబట్టి దాటుకున్నోడు ఏం చేస్తాడనమాట? ఖచ్చితంగా ఈ పని సహోదరులను ప్రేమిస్తాడు. క్రైస్తవులయ్యారు అని అంటే సహోదరుల మీద ప్రేమ పుట్టించేది, వచ్చేస్తుంది, రావాలా, వస్తేనే ప్రేమ, వస్తేనే క్రైస్తవుడు. సాటి వారి మీద ఆటోమేటిక్గా నీకు రావాలి. ఇంకా ఇంకొక మాట కూడా మనం చదువుదాం, చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:9లో, సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే కాదు నేర్పబడితిరి. అంటే సహోదరులను ప్రేమించాలి అని మనకెవరు నేర్పిస్తారన్నమాట? దేవుడే నేర్పిస్తాడు. రియల్ క్రిస్టియానిటీ ఇలాగుంటుంది. దేవుడే అవతల వాళ్ళని నువ్వు ప్రేమించలా అని దేవుని చేత మీరు నేర్పబడతారు. క్రైస్తవులు అయ్యాము అని అంటే ముఖ్యంగా స్థానిక సహోదరుల మీద, స్థానిక సంఘ సహోదరుల మీద నీలో చేయాల్సిన పని ఆయన చేస్తాడు. వాళ్ళని ఎలా ప్రేమించాలో నీకు నేర్పించేవాడు ఆయన. అలా ప్రేమిస్తున్నావు అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు రక్షణలోకి వచ్చావు అని, మరణములో నుండి జీవములోనికి నువ్వు దాటి ఉన్నట్టు లెక్క. అంటే రక్షణలోకి వచ్చావు అని. ఇంకొక మాట కూడా చదవచ్చు, 3వ అధ్యాయంలో 12వ వచనం ఇక్కడ చదువుదాం, తెస్సలోనిక పత్రికలో. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిందముగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు దేవుడు దయచేయునుగాక. అంటే దేవుడు ఏం దయచేయాలా? ప్రేమలో అభివృద్ధి అయి వర్ధిల్లే విధంగా దేవుడే హెల్ప్. చూడండి, క్రైస్తవుల జీవితాల్లో ప్రేమని నేర్పించేదాయనే, డెవలప్ చేసేదాయనే సాటి సహోదరుల మీద. ఇఫ్ యు ఆర్ ఎ రియల్ క్రిస్టియన్, నువ్వు నిజంగా యేసుక్రీస్తులోనికి వస్తే ఈ కార్యాలు జరుగుతాయి. నువ్వు రక్షించబడిన వారివే అయితే పక్క మనిషి మీద కంపల్సరీగా నీకు అఫెక్షన్ వస్తుంది. వాళ్ళ మీద నీకు ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుంది. వాళ్ళ అక్కర్ల విషయంలో ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక తలంపు వస్తుంది. రాకపోతే అసలు మన రక్షణనే క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగిన ఒకరినొకరు ప్రేమించుకునే వారే గనక అయితే, ఇంకా ఎలాగుంటారు తెలుసా? యాకోబు రాసిన పత్రిక తీద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మెట్టుకు నీ వలె నీ పొరుగు వాని ప్రేమించుము అని లేఖనములో ఉన్నటి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడలా బాగుగానే ప్రవర్తించిన వారు అగుదురు. నువ్వు క్రిస్టియన్ అయ్యావు, మంచిగా ప్రవర్తిస్తున్నావు అని ఎవరైనా నీకు సాక్ష్యం ఇవ్వాలి అని అంటే, దేన్ని బట్టి సాక్ష్యం ఇవ్వాలి అని అంటే, నీ పొరుగు వాడిని ప్రేమించే విషయంలో దాన్ని బట్టి సాక్ష్యం ఇవ్వాలి. మంచిగా ప్రవర్తిస్తున్నాడు. మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? బాగా ప్రవర్తిస్తున్నాడు అని దేన్ని బట్టి చెప్తాము అని అంటే, నువ్వు పక్కనున్న విశ్వాసిని
ఎలా ప్రేమిస్తున్నావో దాన్ని బట్టి చెప్పు. బాగా ప్రేమిస్తున్నావంటే నువ్వు మంచిగా ప్రవర్తిస్తున్నట్టే కదా అని చెప్పేస్తున్నాడు. ఇలాగిన అవతల వ్యక్తిని ప్రేమించడంలో ఒక రక్షించబడిన వ్యక్తి ఎలాగైనా ఇన్వాల్వ్ అవుతాడో చూడండి. నిజానికి రక్షణలోకి వచ్చిన వ్యక్తి అవతల వ్యక్తి మీద ఎంతటి ప్రేమను చూపించే విధంగా దేవుడే తన లోపల కార్యాలు చేస్తాడో చూడండి. అవతల వ్యక్తిని ప్రేమించే విషయం అసలు మన రక్షణకు సంబంధించినది అనే విషయం, మన క్యారెక్టర్కి సంబంధించింది అనే విషయం అర్థం చేసుకుంటే అవతల వ్యక్తి మీద ప్రేమ అలాగన పుడుతుంది. ఇంకా ఇలాగున ప్రేమించుకున్నారు. మనం ఇందాక మొదటి సంఘం ఎలాగుందో చూసాం. ఒకసారి ఎలాగుంది, ఒకరినొకరు ప్రేమించుకున్నారు. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు, భయపడుతున్నారు, అట్ ద సేమ్ టైం దయగలిగిన వారే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎలాగున్నారు, ఆనందంతో నిష్కపటమైన, ఏమి సెల్ఫిష్ లేదు, ఏం లేదు, నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకుని హ్యాపీగా ఉన్నారు. వారు దేవాలయాన్ని స్తుతిస్తున్నారు, ఇంటింట కూల్చుకుంటున్నారు, జరుగుతున్నాయి. ఎవరైతే అక్కర కలిగి ఉన్నారో వాళ్ళకు పంచిపెట్టడానికి ఏమైనా ఇచ్చేస్తున్నారు. ప్రేమ అది చూసినటువంటి వారు నంబర్స్ పెరిగిపోతూ ఉన్నారు. అవన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు చదివినవన్నీ వాళ్ళల్లో కనపడుతున్నాయా లేవా? ప్రేమ వాళ్ళల్లో అభివృద్ధి అవుతుందా? ఎలా ప్రేమించాలో నేర్చుకుంటున్నారా? ప్రేమలో వర్ధిల్లుతున్నారా? మరణంలో నుండి జీవంలోనికి దాటినట్టే ప్రవర్తిస్తున్నారా? వీళ్ళ ప్రవర్తన బాగానే ఉందని వచ్చా? స్థానిక సంఘం యొక్క క్యారెక్టర్ ఎలాగున అపోస్తుల కార్యములో చూపించాడు. అలాంటి సంఘము ఇతరులను ఆకర్షించడానికి రెడీ అవుద్ది, చెయ్యాలి కూడా. యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి, నువ్వు 15 చదువుతున్నావులే, 16 చదువుతున్నావు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ దేవుణ్ణి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. అంటే వాళ్ళందరికీ చేయమనా? మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అని అన్నాడు. దాని అర్థం ఏంటంటే, లోకం అంటే మిగతా సభ్యులందరూ, అందరినీ మనం ప్రేమించలేము. అందుకని ఒక స్థానిక సంఘాన్ని కొద్దిమందిని ఏర్పాటు చేసి నీ పొరుగువాడు నీ సహోదరుణ్ణి ప్రేమించు అని స్థానిక సంఘ సభ్యులను ప్రేమించమని చెప్పాడు. లోకమును ప్రేమిస్తే వాళ్ళల్లో నువ్వు కొట్టకపోతావు. ఆ కెపాసిటీ మన దగ్గర ఉండదు. లోకమును ప్రేమించి లోకములో ఉన్న వాళ్ళందరినీ యేసు ప్రభు దగ్గరికి తేవాలా అని అంటే అది మన వల్ల కాదు. ఎందుకనంటే వాళ్ళతో 4 రోజులు సవాసం చేశారంటే 6 నెలలు సవాసం చేస్తే మనం వెళ్ళిపోతామట. మనకు ఆ సామర్థ్యం ఉండదు. అందుకు ఆయన ఏమన్నాడంటే, నేను లోకమును ఎంతో ప్రేమిస్తున్నాను అని ఆయన అన్నాడు, కానీ ప్రేమించను అని. మనల్ని లోకమంతా ప్రేమించమనలా, కానీ లోకములో నుండి ఎవరైతే క్రైస్తవులు వచ్చారో వాళ్ళను మాత్రం ఖచ్చితంగా ప్రేమించాల. ఇలాగన ఒకరినొకరు ప్రేమించుకుంటుంటే మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుణ్ణి తెలుసుకుంటారు కదా. ఇలాగన మనం కన్నపరచువారంగా ఉండాలా. కన్నపరచువారంగా కనపడటం లేదు, కేవలం వినిపిస్తున్నాం కాబట్టి అనేకులు రావట్లేదు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. కొంతమంది ఇప్పుడు సమరయ స్త్రీ ఉంటుందండి. సమరయ స్త్రీ ఆమె ప్రభువారితో మాట్లాడింది, కన్వర్ట్ అయింది, వెళ్ళి చెప్పేస్తుంది, మొత్తం చెప్పేస్తుంది కదా. ఒక మాట ఆమె గురించి మనకు చదవచ్చు. యోహాను సువార్త 4వ అధ్యాయం 41వ వచనంలో, 4వ అధ్యాయం 41వ వచనం,
ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అని అంటున్నారు. ఏమని బట్టి? ఏమని చూశారు? ఆహా, ఏమో చేసింది చూశారు. అమ్మా నువ్వు చెప్పింది రైటే, ఇక మాకు మేమే తెలుసుకుంటాం. అనేకులు వచ్చేస్తున్నారు. ఇక ప్రేమే దేవుని పిల్లారా, ఇలాగున మనము దేవుని దగ్గరికి ఇతరులను రప్పించడానికి ఏకైక మార్గం ఏంటంటే మన సభలు, మన పత్రికలు, మన ప్రకటనలు ఇవన్నీ తర్వాత కానీ స్వార్థ ప్రకటించాలి, ఓకే, అవన్నీ తర్వాత కానీ 75 సంవత్సరాలుగా స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నాం కానీ మరి పెరగలేదేంటి? కారణం ఏంటంటే స్థానిక సంఘంలోనే ఉండవలసిన ప్రేమ లేదు అని గుర్తెరగాలి. అది సరిగా మనకు అర్థం కాలేదు. ప్రేమ అంటే ఏంటో ఇప్పటిదాకా ఎన్ని వచ్చినా చెప్పండి, చూడండి. నువ్వు సహోదరులను ప్రేమించే విషయం నీ రక్షణను తెలియజేస్తుంది. సహోదరులను నువ్వు ప్రేమించే విషయం నీ క్యారెక్టర్ని తెలియజేస్తుంది. సహోదరులను ప్రేమించాలనేటువంటి ఆ విషయాన్ని దేవుడే నీకు నేర్పిస్తాడు. సహోదరులను ప్రేమించేటువంటి విషయం దేవుడే నీలో డెవలప్ చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఈ విషయాలన్నీ చదివాం కదా మనం. ఎలాగన మీరు సహోదరులను ప్రేమిస్తూ ఉంటుంటే అది అవతల వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. యేసుప్రభు శిష్యులకు అదే చెప్పాడు. ఈనాడు క్రైస్తవ పాలెంలో ఉన్నటువంటి సంఘము ఇతర కమ్యూనిటీస్ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు సువార్త చెప్తుంటే ముందు మీ వాళ్ళకి చెప్పుకోపో అంటున్నారు. వాళ్ళు ఏం చూశారు? వాళ్ళు ఉండవలసినవి చూడవలసినవి చూడాల. స్థానిక సంఘాలు ఎంతో దయనీయంగా ఉన్నాయి కాబట్టి ఇతరులు దేవుళ్ళలోకి రావట్లేదు అనే నగ్న సత్యాన్ని అందరూ అంగీకరించక తప్పదు. ఇంకా ఎంతకాలం ఉన్నా ఇంతే ఉంటుంది పరిస్థితి. ఇంకా 50 ఏళ్ళు ఉన్నా ఇంతే ఉంటుంది పరిస్థితి. స్థానిక సంఘాల పరిస్థితి. ఇప్పుడు నేను సమాజంలో ఉండే స్థానిక సంఘాల్లో ఉన్న ఈ విషయాలన్నీ మాట్లాడితే మనకు వారం పట్టుద్ది కదా. సింపుల్ అండి. 10 మంది ఉన్నారా, 50 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా తర్వాత సంగతి. ఉన్నవాళ్ళు మాత్రం ప్రేమ కలిగి ఉండేవారిగా ఉన్నారు. అసలు ప్రేమ అంటే ఏంటి? అసలు ఆ ప్రేమ అంటే ఎలా ఉంటుంది మనకి తెలుసు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించిన ఒక అధ్యాయం అంతా ఉంది. ఒకసారి ఎక్కడికి వద్దాము. 13వ అధ్యాయం. సహోదరుల మీద ప్రేమ అంటే ఇంతుందా? 13వ అధ్యాయం 3 విషయాలు, 3 వచనాలు పైన ప్రేమ లేకుండా నువ్వు ఏం చేసినా వేస్ట్ అన్నాడు. ఓకే, ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని టాలెంట్ చూపించినా, ఎంత భాషలతో మాట్లాడినా, ఎంత భక్తి చేసినా అది వేస్ట్ అన్నాడు. తర్వాత ప్రేమ లేకుండా నువ్వు ఎంత అద్భుతమైన ప్రసంగాలు చెప్పినా, ఎంత జ్ఞానాన్ని మర్మాన్ని చెప్పినా అది వేస్ట్ అన్నాడు. ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఈ బీదల కొరకు ఎంత ఇచ్చేసినా అది వేస్ట్ అన్నాడు. సహోదర ప్రేమ అండి. ఈ ప్రేమ లేదు కానీ స్థానిక సంఘంలో బయటికి వెళ్ళి సువార్త చెప్తానని వెళ్తే పని అవుతుందండి? వాక్యాన్ని సరిగ్గా ఆలోచన చేస్తే పని అవుతుందా? కాదు. కానీ 3 రోజుల సభలకి 3 లక్షలు ఖర్చు అవుద్ది. నిజమే కదా? ఆ ప్రేమ ఏంటి? అసలు ఆ ప్రేమలో ఉంటే ఎలాగుంటుందని అంటే ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడు. 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును. మరొక చోట అన్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి. తెలియజేయండి కాదు,
మేమెంత మంచివారము, మేమెంత పరిశుద్ధులమో, మేమెంత తెల్ల బట్టలు వేసుకుంటాం, మేమెంత పరిశుద్ధంగా ఉంటామో చూడండి చెప్పడం కాదు, తెలియచేయండి కాదు, తెలియచేయండి అని చెప్పలా. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి. వాళ్ళు తెలుసుకోవాలా ఏమని, మీ దగ్గర సహనం ఉంది అని. ఇప్పుడు ఆ సహనం ఉంది అని అంటే ఏమన్నట్టు, ప్రేమ దీర్ఘకాలం సహించును. నువ్వు సహించుకోవాలి పక్క మనిషిని, అవతల వ్యక్తిని నువ్వు సహించుకోవాలి. స్థానిక సంఘంలో ఉన్నటువంటి సభ్యులు అవతల వ్యక్తిని సహించుకోవాలి. ఎంతకాలం? దీర్ఘకాలం. దీర్ఘకాలం సహించును. అంతేకాకుండా నీ కనుక ప్రేమ ఉంటే అవతల వాళ్ళ మీద ఏమొస్తుంది? దయ చూపించును, దయపడుతుంది. అయ్యోయ్యో ఏమేంటి ఈరోజు ఇలా, ఈరోజు ఎందుకు మెత్తగా ఉంది, ఈరోజు ఎందుకు కొంచెం బాగలేదే, అవతల వాళ్ళ మీద దయ చూపిస్తుంది. ఇంకా మనం కొంచెం కిందకు వద్దాం. 6వ వచనములో, దుర్నీతి విషయమైంది సంతోషపడక సత్యమునందు సంతోషిస్తుంది. ఏదన్నా రియల్ అనుకో, ఏదన్నా రియాలిటీ, ఏదన్నా సత్యం, ఏదన్నా రైట్ అని అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీ ప్రేమ నీలో ఉంటే ఏదన్నా సత్యము, ట్రూత్ ఉన్నప్పుడు హ్యాపీగా అనుభవిస్తావు, సంతోషంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఇంకా కింద చదివితే ఏముంటుంది? అన్నిటినీ తాళుకొను. అన్నిటినీ తాళుకొను అంటే ఏదైనా ఓర్చుకుంటుంటుంది, వదిలిపెట్టదు, తాళుకుంటుంది, కప్పుకుంటుంటుంది. ఇంకా అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, ఓర్చుకుంటుంది, శాశ్వతకాలం అంటుంది. 8 విషయాలు ఉన్నాయి అక్కడ. ప్రేమ ఉంటే ఇవన్నీ ఉంటాయి. ప్రేమ ఉంటే ఇంకా ఏమేమి ఉండవో అవి కూడా ఉన్నాయి. కొంచెం పైకి వెళ్ళి చదువుదాం. 4వ వచనములో సహనము, దయ అవి ఉంటాయని చెప్పాడు. 4వ వచనములో ప్రేమ మత్సరపడదు. నీలో కనుక ప్రేమ ఉంటే జలస్ ఉండదు, అసూయ, అబ్బా వాళ్ళెట్టు పక్క వాళ్ళ మీద. స్థానిక సంఘంలో పక్క వాళ్ళ మీద మత్సరము లేకపోతే జలస్, అసూయ ఇలాంటి రాలేదు అని అంటే నీలో ప్రేమ ఉంది. ప్రేమ ఉన్న వాళ్ళల్లో మత్సరము అలాంటివి ఉండవు, రావు. చూడండి మన స్థానిక సంఘము ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ గురించి అర్థం చేసుకోవడానికి. అది ఉంది అంటే ఇది ఉండదు అని. మరి సంఘంలో అసూయ ఉంది, మత్సరం ఉంది అని అంటే ఏం లేదన్నట్టు. టోటల్గా ప్రభువు చెప్పిన పని జరుగుద్దా? అసూయ, ఇంకా ఏమేమి ఉండవు? డంబముగా ప్రవర్తించదు, ఇంకా ఉప్పొంగదు అని అంటే ప్రౌడ్, గర్వం. నాకెంత నీకెంత. సంఘంలో ఇలాంటి ఎవరైనా గర్వంతో ఉంటే అది పక్క వాళ్ళకి, బయట వాళ్ళకి ఏమాత్రం ఇష్టపడరు. ఏం చూస్తారు? యేసు ప్రభుని. అర్థమవుతుందా? ప్రభు చెప్పిన మాట ఇది, ప్రేమించుకోండి. ఇక్కడ ఏమేమి ఉంటాయన్నమాట, ఇవన్నీ ఉంటున్నాయనంటే అసలు లేదని. ప్రేమ ఉంటే ఇవన్నీ ఉండవు కదా. అసూయ ఉండకూడదు, డంబం ఉండకూడదు, గర్వం, ఉప్పొంగేటువంటి గర్వం ఉండకూడదు. ఇంకా మర్యాదగా నడవడం అంటే తెలుసు. కానీ ప్రేమగా ఉంటే, ప్రేమ కనుక నీలో ఉంటే నువ్వు అమర్యాదగా ఉండవు. అవతల వాళ్ళ మీద మాట్లాడి, చూసే, వినే ఏదైనా అమర్యాదగా ఉండదు. ప్రేమ ఉంటే ఇవన్నీ ఉండవు. ఇంకేముంది? స్వప్రయోజనం అంటే సెల్ఫిష్. ఇంకా త్వరగా కోపడదంటే ఇరిటేషన్. ఏదన్నా అంటే
గయ్యం లేసే ఇరిటేషన్. తర్వాత అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ఏదైనా చెడు ఉంటే దాన్ని మనసులో పెట్టుకోరు. ఎవరి గురించి ఏదన్నా ఒక తప్పు తెలిసింది దాన్ని మనసులో పెట్టుకోదు. ఎప్పుడు ప్రేమ ఉంటే, ప్రేమ లేకపోతే ఇంకా దుర్నీతి విషయమై సంతోషించదు. ప్రేమ ఉంటే ఏదన్నా ఒక దుర్నీతి పని, ఈవిల్ వర్క్ ఉందనుకోండి, చెడ్డ పని ఉందనుకోండి, ఆ విషయంలో హ్యాపీగా ఫీల్ అవ్వడం ప్రేమ ఉన్నవాళ్ళు. మన యవనస్తులు ఆడపిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు మన చర్చిల్లో, అప్పుడు నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నావా, బాధపడుతున్నావా చూస్తూ? దుర్నీతి విషయమై ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటే అది చెడుగు, హ్యాపీ లేదు, సంతోషించడు, సంతోషంగా ఉండడు. ఇప్పుడు చెప్పండి, ప్రేమ కలిగి ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి కదా, ఇవి 8 చదివాం. ఇవి ఉండవు 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 ప్రేమ ఉంటే. ప్రేమ అంటే ఇవి ఉంటాయి 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 అని 8 చదివాం. ఇప్పుడు మీరే తక్కిడిలో తూకమేయండి, స్థానిక సంఘం ఎలాగుందో. ఇటుపక్క తూకంలో ఏమేమి ఉన్నాయి చదివేనా? ప్రేమ ఉంటే ఉండేవి. సహనం ఉంటుంది సాటి మనిషి మీద, అవతల వాళ్ళ మీద దయ ఉంటుంది, ఏదైనా సత్య సంబంధమైన విషయం అంటే సంతోషం ఉంటుంది, అన్నిటినీ తాళుకొని ఉంటుంది, అన్నిటినీ నమ్ముతుంటుంది, నిరీక్షించుతుంటుంది, ఓర్చుకుంటుంది, శాశ్వత కాలం ఎటర్నల్ లవ్గా ఉంటుంది. ప్రేమ ఉంటే ఇలాగ ఉంటుంది. ప్రేమ ఉంటే ఏమేమి ఉండవో చెప్పనా? మత్సరం ఉండదు, డంబం ఉండదు, గర్వం ఉండదు, అమర్యాద ఉండదు, సెల్ఫిష్నెస్ ఉండదు, ఇరిటేషన్ ఉండదు, అపకారాన్ని లోపల దాచిపెట్టుకోవడం ఉండదు, చెడ్డ పనుల విషయంలో సంతోషంగా ఉండేది అవి ఉండవు. ఇప్పుడు స్థానిక సంఘాలు ఏవి ఉన్నాయి చెప్పండి? ఉండకూడని ఎక్కువ స్థానిక సంఘాలు ఉన్నాయా? ఉండవలసినవి ఎక్కువ ఉన్నాయా? అర్థమైపోయింది. ఎలాగొస్తారండి కొత్త వాళ్ళు, ఇతరులు దేవుని దగ్గరికి రావడానికి యేసుప్రభు చెప్పిన మార్గం ఏంటి? మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటుంటే అప్పుడు వాళ్ళకి నా గురించి అర్థమవుద్ది. ఇప్పుడు కొత్త వాళ్ళు బయట వాళ్ళు రావట్లేదు, క్రిస్టియానిటీ పెరగటం లేదు అనే కారణం ఎవరన్నమాట? నిర్దాక్షిణ్యంగా స్థానిక సంఘమే అని చెప్పాలి. 75 సంవత్సరాలుగా ఇదే పాటు పడుతున్నాం. లోపం ఉంది, సరి చేసుకుందాం. ఆదిమ సంఘం ఎలాగ రియాక్ట్ అయింది, నేటి సంఘాలు ఎలాగున్నాయి, మన సంఘం ఎలాగుంది? ప్రేమ ఉంటే ఇవన్నీ ఉంటాయి ఉంటాయి ఉంటాయని నేరుగా చెప్తుంది కదా, స్కానర్ వేసి చూపించినట్టుగా. అంటే స్థానిక సంఘం నంబర్లు ముఖ్యం కాదండి ప్రభు దగ్గర. నంబర్లు ముఖ్యం కాదు. 10 మంది ఉన్నారా, 25 మంది ఉన్నారా, 25,000 మంది ఉన్నారా, నంబర్ లెక్క కాదు. ఉన్నవాళ్ళు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండటం, అవతల వ్యక్తి మీద ఉండటం, ఎన్ని విషయాలు నేర్చుకున్నామో చూడండి. ఇది ఒక్కటే ఇతరులని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ఇది లేకుండా నువ్వు ఎంత స్వార్థ ప్రకటన చేసినా ఎవరు దేవుని దగ్గరికి రారు. మహాత్మా గాంధీ లాంటి గొప్ప గొప్ప వాళ్ళే ప్రభు నిజమే ఇష్టమే కానీ మీ దగ్గరికి మేము రామంటారు, వెళ్ళిపోతారు. స్థానిక సంఘాలు ఎలాగ ఉండాలంటే, ఒక సేవకుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా మా సంఘానికి వచ్చిన వాళ్ళని మేము ప్రేమగా చూసుకుంటాం, అందుకే వచ్చేస్తారయ్యా వాళ్ళు. ఇలాగ మన స్థానిక సంఘాన్ని మనం సరి చేసుకోవడానికి ప్రయాసపడాలా. మనం ఇలాగున్నప్పుడు ఏమవుతుందని అంటే, అది చూచి జనులు దేవుని దగ్గరికి వస్తారు.
ఆ చొప్పున దేవుడు మనకు కృప చూపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా స్థానిక సంఘంలో ఒక్కొక్కరి ప్రేమ తూకం వేసుకొని చూసుకున్నాము. సిగ్గుపడుతున్నాం నాయన. చేయాల్సినంత ప్రేమ చేయలేదు మేము. క్రియలతో ప్రేమించమనే నీ మాట అసలు ఎలా ప్రేమిస్తావు? నేర్పేది నీవే, అభివృద్ధి చేసేది నీవే అనే విషయాలు. అసలు రక్షణలో ఉన్నవాడు ప్రేమించకుండా ఉండలేడు అనే ఆ లేఖనాలు, ఇవన్నీ మమ్మల్ని తలదించుకునేలా చేస్తుండగా ఈ విషయాల్లో దయతో సహాయం చేసి మా స్థానిక సంఘాన్ని సరిచేసి ఈ స్థానిక సంఘం ద్వారా నీ కార్యం జరిగించుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.